అభివృద్ధి పథంలో భారత్ దూసుకెళ్తుంది. ప్రపంచ దేశాలు ఇప్పుడు భారత్ వైపు క్యూ కడుతున్నాయి. మల్టీనేషనల్ కంపెనీలు భారత్ వైపు చూస్తున్నాయి. అదే సమయంలో ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా భారత్ నిలిచింది. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని భారత్ ఘనంగా జరుపుకుంటుంది. కానీ 15 ఆగస్టుకు ముందు రోజు భారత్పై అమెరికా చీప్ మెంటాలిటీని ప్రదర్శించింది. గుజరాత్, చెన్నై, పూణే నగరాలపై ద్వేషాన్ని ప్రదర్శించింది. ఆ నగరాలు అగ్లీ సిస్టర్స్ గా పిలిచింది. అసలు భారతీయ నగరాలపై ఎందుకు అమెరికా అహంకారాన్ని చూపుతుంది? చైనాను టార్గెట్ చేయబోయి భారత్పై ఎందుకు విషం కక్కుతుంది? అమెరికా అగ్లీ సిస్టర్స్ పిలుపు వెనుక అసలు రాజకీయం ఏంటి? వాచ్ స్టోరీ. భారత నగరాలపై అమెరికా విద్వేషం ఏంటి? వాషింగ్టన్ రిపోర్ట్లో దేనిపై ప్రస్తావించింది? అమెరికా చౌకబారుతనంపై ఢిల్లీ కౌంటర్ ఏంటి? ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మీరు ఒక అద్భుతమైన ఇల్లు కట్టుకున్నారనుకోండి, అది శుభ్రంగా మోడర్న్గా ఉంటూ ప్రపంచం నలుమూలల నుంచి వ్యాపారాలను ఆకర్షిస్తుంది. అయితే మీ వీధులనే అవతల వైపు ఉండే వ్యక్తి మీ ఇంటిని చూసి చెత్తగా ఉందనంటే మీరేం చేస్తారు? ఆగ్రహంతో ఊగిపోతారు కదా. సరిగ్గా ఇలాంటి పరిణామం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భారత్లోని పూణే, చెన్నై, గుజరాత్ అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ హబ్బులు. ఈ 3 ప్రాంతాలను అగ్లీ సిస్టర్ సిటీస్గా అమెరికాకు చెందిన అధ్యక్ష భవనం వైట్ హౌస్ అభివర్ణించింది. అవును, మీరు వింటోంది నిజమే. ది గ్రేట్ ట్రాన్స్షిప్మెంట్ స్కామ్ అనేటువంటి ఓ ట్రేడ్ రిపోర్ట్లో ఈ విషయాన్ని అమెరికా ప్రస్తావించింది. భారతీయ తయారీ హబ్బులను అమెరికాకు చెందిన సిన్సినాటి, డేటన్, కొలంబస్ నగరాలతో వైట్ హౌస్ పోల్చింది. అంతేకాదు భారతీయ నగరాలను అగ్లీ సిస్టర్ సిటీస్ అంటూ పిలిచింది. ఇక్కడ మొదటగా ఒక విషయం స్పష్టంగా చెప్పుకోవాలి. పూణే ఒక నగరం, చెన్నై కూడా నగరమే. కానీ గుజరాత్ అనేది పూర్తి రాష్ట్రం. స్పష్టంగా చెప్పాలంటే వాషింగ్టన్కు జియోగ్రఫీ అంతగా తెలియనట్టు అనిపిస్తోంది. ఎందుకంటే నగరానికి రాష్ట్రానికి మధ్య తేడా కూడా అగ్రదేశానికి తెలియదు. అయితే అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? ఈ పోలిక కేవలం ఒక పంప్స్, కంప్రెసర్స్ అంశం గురించి ఏమాత్రం కాదు. వాస్తవానికి అగ్లీ పదబంధానికి భారతీయ సోదర నగరాలకు ఎలాంటి సంబంధం లేదు. ఇదొక ఆర్థిక రూపకం. ఒకే రకమైన ఉత్పత్తులను తయారు చేసే విదేశీ తయారీ కేంద్రాలను, అమెరికన్ పారిశ్రామిక ప్రాంతాలను పోల్చడానికి వాషింగ్టన్ ఎంచుకున్న ఒక మార్గం ఇది. మరి ఈ సందర్భంలో భారత్లోని పూణే, గుజరాత్, చెన్నైలను సిన్సినాటి, డేటన్, కొలంబస్లతో ఎందుకు వైట్ హౌస్ కంపేర్ చేస్తోంది? ఎందుకంటే ఈ ప్రాంతాలన్నింటిలోనూ పంపులు, కంప్రెసర్లతో పాటు ఇతర పారిశ్రామిక పరికరాలను తయారు చేసే కంపెనీలున్నాయి. అయితే అసలు చైనా వాణిజ్యం గురించిన నివేదికలో ఈ 3 భారతీయ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్లను మాత్రమే ఎందుకు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు? ఎందుకంటే ఈ రిపోర్ట్ అసలు ఉద్దేశం వేరు. ది గ్రేట్ ట్రాన్స్షిప్మెంట్ స్కామ్ అని పిలుస్తోన్న వ్యవహారంపై అమెరికా పెద్ద ఎత్తున చర్యలకు సిద్ధమైంది. ప్రధానంగా చైనా దిగుమతులపై ఉక్కుపదం మోపడానికి శ్వేతసౌధం ఈ నివేదికను రూపొందించింది. తమ దిగుమతులపై అమెరికా విధిస్తోన్న అధిక సుంకాల నుంచి తప్పించుకోవడానికి డ్రాగన్ కొత్త పద్ధతులను అనుసరిస్తోంది. ప్రధానంగా చైనా వస్తువుల్ని థర్డ్ కంట్రీస్ ద్వారా అమెరికాకు మళ్లిస్తున్నారు అనేది ఈ రిపోర్టు ప్రధాన ఆరోపణ. ఆ వస్తువులు వేరే దేశం నుంచి పంపినట్టుగా చూపించడానికి రీప్యాకింగ్ చేయడం, లేబుల్ మార్చి చిన్నపాటి ప్రాసెసింగ్ చేస్తారు, పత్రాలను మారుస్తారు. సింపుల్ గా చెప్పాలంటే అమెరికా సుంకాలు విధించని దేశానికి చైనా ఉత్పత్తులు ఎగుమతి అవుతూ ఉంటాయి. వాటి ప్యాకింగ్ మారుస్తారు, అక్కడి నుంచి అమెరికాకు ఎగుమతి అవుతాయన్నమాట. చైనా వస్తువులపై ఎందుకు అమెరికా సీరియస్గా పరిగణిస్తోంది? ఆ దేశానికి దిగుమతైన వస్తువు ఎక్కడి నుంచి వస్తుందనేది అమెరికాకు ముఖ్యం. ఒకే వస్తువుకు దేశాలను బట్టి అమెరికా సుంకాలను విధిస్తూ ఉంటుంది. చైనా సుంకాలను తప్పించుకుంటోందని అమెరికా ఆరోపిస్తోంది. చైనా ఎగుమతుల విషయంలో పూణే, గుజరాత్, చెన్నైలు టారిఫ్ మోసానికి పాల్పడ్డాయని ఎక్కడా ఆరోపించలేదు. ఆ ప్రాంతాలకు చెందిన ఏ ఒక్క కంపెనీ పేరును అందులో పేర్కొనలేదు. నిజానికి ఈ నివేదిక భారత్ను డైవర్సిఫైడ్ స్కేల్ లీడర్స్ DSL అనే వర్గంలో ఉంచింది. అంటే పెద్ద ఎత్తున తయారీ రంగాన్ని భారత్ కలిగి ఉందని తెలిపింది. చైనాతో పెద్ద ఎత్తున దిగుమతులు చేసుకుని అమెరికాకు భారీగా ఎగుమతులు చేసే దేశాల జాబితాలో ఉంచింది. ఆధునిక తయారీ రంగం అనేది ప్రపంచవ్యాప్తంగా ముడిపడి ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు ఒక భారతీయ ఫ్యాక్టరీ చైనా తయారీ మోటార్ను ఉపయోగించి భారతీయ ఉక్కు, ఇంజనీరింగ్, శ్రామిక శక్తి, అసెంబ్లీని ఉపయోగించి వస్తువు తయారవుతుంది. అది ఆ వస్తువు అమెరికాకు ఎగుమతి చేయొచ్చు. అంత మాత్రాన అది చైనీస్ ఉత్పత్తి అయిపోదు. మరి అలాంటప్పుడు భారతదేశం ఎందుకు అమెరికా రాడార్లో పడింది? కారణం చాలా సులభం. భారతదేశం ఒక పెద్ద ఆర్థిక శక్తి కాబట్టి. అమెరికా రూపొందించిన డైవర్సిఫైడ్ స్కేల్ లీడర్స్ జాబితాలో కెనడా, యూరోపియన్ యూనియన్, ఇజ్రాయెల్, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్లతో పాటు భారత్ను కూడా చేర్చారు.
ఆయా దేశాలన్నింటిలోనూ భారీ తయారీ రంగాలున్నాయి. చైనాతో గణనీయమైన వాణిజ్యం ఉండి అమెరికాకు భారీగా ఎగుమతులు ఆయా దేశాలు చేస్తూ ఉంటాయి. ఇప్పుడు అగ్లీ అనే మాట గురించి చూద్దాం. అమెరికన్ తయారీదారులను రక్షించాలని వాషింగ్టన్ కోరుకుంటోంది. ఇది న్యాయమైన విధానమే అనుకుందాం. అలాగే భారత్ కూడా తన దేశీయ తయారీదారులను రక్షించుకోవాలని కోరుకుంటోంది కదా. చైనా కూడా అలాగే కోరుకుంటోంది. ప్రతి ప్రధాన ఆర్థిక వ్యవస్థ తమ తయారీదారుల రక్షణే ప్రాధాన్యం ఇస్తుంది. కానీ అమెరికా తన సొంత వాణిజ్య విధానమే తేడా కొడుతోంది. కేవలం అమెరికా ఫస్ట్ పేరుతో తమ వాణిజ్యం ఎంతో గొప్పదని ప్రదర్శించే అలవాటు ఉంది. సుంకాలు, వాణిజ్య అడ్డంకులను ఉపయోగించి తయారీ రంగాన్ని మళ్లీ స్వదేశానికి రప్పించాలని ప్రయత్నిస్తోంది. దీంట్లో కూడా తప్పు పట్టాల్సిన విషయం ఏం లేదు. చైనా వస్తువులు అమెరికా సుంకాలను తప్పించుకోవడానికి థర్డ్ కంట్రీస్ ను వాడుకుంటున్నాయి. చైనా తీరును ఎత్తి చూపాలని అనుకుంటే వాషింగ్టన్ ఉద్దేశం అదైతే నేరుగా అదే విషయాన్ని చెప్పాలి. అంతేకాని పోటీలో ఉన్న ఇతర నగరాలను అగ్లీ సిస్టర్స్ అని ఎందుకు పిలవాలి? ఇవి కేవలం పేర్లు కావు. ఇక్కడ నిజమైన మ్యానుఫ్యాక్చరింగ్ ఎకో సిస్టమ్స్ ఉన్నాయి. వేల నిజమైన ఫ్యాక్టరీలు, ఇంజనీర్లు, కార్మికులు చెమటోడ్చి పనిచేస్తున్నారు. భారత్లో పరిశ్రమలు నిర్మించుకోవడానికి వాషింగ్టన్ సర్టిఫికేట్ ఆమోదం ఏమాత్రం అవసరం లేదు. కేవలం అతిపెద్ద ఆర్థిక శక్తి అయినంత మాత్రాన ప్రపంచ దేశాలపై అమెరికా మోరల్ పోలీస్ అవ్వాల్సిన అవసరం అసలే లేదు. ఈ వాణిజ్య పదజాలం అంతా పక్కన పెడితే భారతదేశం 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్న తరుణంలో ఈ చెత్త నివేదిక రావడం కీలకమైన విషయాన్ని గుర్తు చేస్తోంది. సరిగ్గా శతాబ్దం క్రితం దేశాన్ని ఎలా పాలించాలో చెప్పడానికి వచ్చిన ఒక బ్రిటిష్ కమిషన్కు భారతదేశం ఒకే ఒక స్పష్టమైన సందేశం ఇచ్చింది: సైమన్ గో బ్యాక్. నాడు సైమన్ భారత్ వీడి వెళ్లిపోయాడు. కానీ నీతులు చెప్పే పాశ్చాత్యుల తత్వం ఇప్పటికీ మారలేదు. లండన్ స్థానంలో ఇప్పుడు వాషింగ్టన్ వచ్చిందంతే తేడా. విప్లవం అనేది ఎప్పుడు మనుషుల ద్వారానే వస్తుంది. భారతదేశ ఆర్థిక అభివృద్ధిని చూసి ఓర్వలేక అమెరికా వంకర మాటలు మాట్లాడుతోంది. మన దేశం మాత్రం తన దినచర్యను మరింత వేగంగా మలుచుకుంటోంది. కేవలం మాటలతో కాలక్షేపం అగ్రదేశానికి, చేతలతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపించే మోడీకి మధ్య తేడా ఏమిటో కాలమే సమాధానం చెప్తుంది. విదేశీ శక్తుల వత్తాసులతో మన స్వదేశీ పరిశ్రమల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తే అది ఎప్పటికీ సాధ్యం కాదు. ఇది కేవలం ఒక వ్యాపార నివేదిక మాత్రమే కాదు, మన స్వయం సమృద్ధిని దెబ్బతీయడానికి పన్నుతోన్న ఒక మానసిక వ్యూహం. ఈ కుట్రలను తిప్పికొట్టి మనదైన శైలిలో అగ్రగామిగా నిలవడమే మన ముందున్న అసలు సవాల్. స్వదేశీ సంకల్పంతో, యువత శక్తితో భారత్ ఇప్పుడు సరికొత్త చరిత్రను సృష్టిస్తోంది. భారత్ సాగిస్తోన్న ఈ ప్రయాణాన్ని ఆపడం ఎవరితరం కాదు. భారతదేశం తన స్వయం ప్రతిపత్తిని చాటుకుంటోన్న ఈ వేళ ఇలాంటి చౌకబారు విమర్శలకు మన అభివృద్ధి బలమైన సమాధానం ఇస్తుంది.